నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఇన్‌స్టంట్ కాజు కత్లీ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇది చాలా బావుంటుంది. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు, అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ స్వీట్ చేసుకోండి. మీ అకేషన్ అయితే ఫుల్‌ఫిల్ అయిపోతుందండి. ఇది చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా సాఫ్ట్‌గా అచ్చంగా స్వీట్ షాప్‌లో కొనుక్కున్న స్వీట్ లాగే వస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ప్రాసెస్‌లోకి వెళ్తే దీనికోసం ముందుగా మనం ఒక కప్పు జీడిపప్పు అండి. ఒక కప్పు జీడిపప్పు నేను తీసుకున్నాను. దీంట్లోనే 2 ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. నేను చూపించడం మర్చిపోయాను. సో 2 ఇలాచీ వేసి ఈ జీడిపప్పుని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ పౌడర్ మనకి ఎంత మెత్తగా అయితే అంత బావుంటుంది. అలాగే పలుకులు పలుకులుగా ఉన్నా కూడా బావుంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు జల్లెడ వేసి చల్లించుకోండి. నేనైతే జల్లెడ వేసి చల్లించాను గానీ, మీకలా చూపించాను గానీ, నేను పలుకులతోనే తీసుకున్నాను. అంటే అక్కడక్కడ కొంచెం రాగా మనకి పలుకుల్లా ఉన్నప్పటికీ ఇది చాలా బావుంటుంది. సో, జల్లించుకుంటే ఇంకా వస్తుంది. అంటే ఎక్కడ మీకు ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. సో, మనం కలుపుకునేటప్పుడు కూడా ఉండలు ఉండదు. గానీ చిన్న చిన్న పలుకులు కూడా లేకుండా, పలుకులు తగిలితే తినలేని వాళ్ళ కోసం మనం ఇలా జల్లెడ పెట్టి జల్లించుకోవాలి. కొంతమందికి ఇలా పలుకులు తగులుతూ ఉంటేనే బావుంటుంది అక్కడక్కడ. పలుకులంటే మరీ పెద్దగా ఉండదండి. చిన్న చిన్నగా. అది చాలా బావుంటుంది. సో, నేను అందుకని మొత్తం తీసుకున్నాను. మీకైతే జల్లించుకోవచ్చని చూపించాను. చాలా బావుంటుంది. సో, ఈ పౌడర్‌ని మనం పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని, ఒక కప్పు జీడిపప్పుకి నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ కలర్ కాంబినేషన్‌కి షుగర్ అయితేనే బావుంటుంది. అందుకని షుగర్ తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేశానండి. చూసారా? జస్ట్ నేను షుగర్ ఎంత తీసుకున్నానో అంతే వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్‌ని కూడా మనం షుగర్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్‌కి మనకు అస్సలు పాకం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి మరిగితే సరిపోతుంది. ఈ షుగర్ అంతా మనం ఆ జీడిపప్పు పౌడర్‌తో కలిపి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీంట్లో ఒక 2 స్పూన్స్ నేను పాలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది మంచి కలర్ వస్తది. ఈ కలర్ వలన స్వీట్ ఇంకా బాగా కనిపిస్తుందనమాట. సో, దాని గురించని ఆల్రెడీ నేను మరిగించి ఉంచుకున్న పాలే ఫ్రిడ్జ్‌లోంచి తీసి డైరెక్ట్‌గా వేసేసానండి. మీ దగ్గర వేడిగా ఉన్నప్పటికీ కాచి చల్లార్చుకున్న పాలే వేసుకోండి. సో, అలాగే ఒక్క స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాలు, నెయ్యి, షుగర్ బాగా కలిసిన తర్వాత జస్ట్ ఒక్క మరుగొస్తే సరిపోతుందండి. ఇదేం పూర్తిగా పాకం రావాల్సిన అవసరం లేదు. సో, ఒక్క మరుగొచ్చిన వెంటనే మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదా జీడిపప్పు పౌడర్, ఆ పౌడర్‌ని మనం ఈ మరుగు రాగానే యాడ్ చేసుకోవాలి. సో, చూసారు కదా మనకి కొద్దిగా మరిగింది. సో, ఈ స్టేజ్‌లోనే నేను ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ మొత్తం వేసుకొని ఉండలు లేకుండా ఒకే సైడ్ తిప్పుతూ చక్కగా కలుపుకోవాలండి. సో, ఈ పిండి జీడిపప్పు పౌడర్ మనం వేసి కుక్ చేస్తాం కదా! ఇదే మెయిన్ టాస్క్ అండి మనకి ఈ స్వీట్ మొత్తానికి. 7-9 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. సో, దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని చాలా పేషెన్స్‌గా కలుపుకోవాలండి. ఇది దగ్గరికి అయినంత వరకు పేషెన్స్‌గా కలుపుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా? ఇది కొంచెం దగ్గరికి అవుతున్న కొద్దీ కళాయిని విడిచిపెడుతుంది. కానీ మనం అడుగు మాడకుండా, అలాగే దీని కలర్ చేంజ్ అవ్వకుండా చాలా పేషెన్స్‌గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అవసరం అనిపించినప్పుడు మీరు మరొక 2 టీ స్పూన్స్ అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. సో, ఇది కొంచెం దగ్గరికి అయినప్పుడు నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే మరొక్క 3-4 నిమిషాలు చక్కగా కలుపుకొని అడుగు మాడకుండా అలాగే దగ్గరికయినంత వరకు కలుపుతున్నాను. సో, చూసారా కళాయికి కొద్ది కొద్దిగా అంటుకుంది కదా! అది కూడా వదిలేస్తుంది మనకి. అదంతా మొత్తం వదిలి కుక్ అయినప్పుడు మనకి నెయ్యి పైకి తేలుతుంది. ఆ స్టేజ్ వరకు ఆపకుండా కలుపుకుంటూ, తిప్పుకుంటూ ఉండాలి. ఇంతేనండి. ఈ స్వీట్‌లో మెయిన్ టాస్క్ అయితే ఇదే. నేను ముందే చెప్పాను కదా! ఇది కుక్ చేయడం మనకు కరెక్ట్‌గా వస్తే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. స్వీట్ షాప్‌లో మనకి ఎలాగైతే ఉంటుందో సేమ్ అచ్చంగా అదే టేస్ట్ ఉంటుందండి. సో, చూసారా? ఇది వదిలే టైంకి నేను మరొక స్పూన్ యాడ్ చేసుకున్నాను. చాలు ఇంకెక్కువ నెయ్యి వేసుకోనక్కర్లేదు. ఇది కూడా ఇన్‌స్టంట్ స్వీట్ రెసిపీ కాబట్టే మనం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. లేదంటే కొద్దిగా గట్టిగా కావాలంటే ఇది గట్టిగా కలుపుకోవాల్సి ఉంటుంది. సో, ఆ వీడియో నేను నెక్స్ట్ మరొకసారి ఇంకో వీడియో చేసి అలాగే ఆ స్వీట్ కూడా చూపిస్తాను. ఇది ఇన్‌స్టంట్ స్వీట్ కాబట్టి
పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, మనకేమైనా సడన్ క్రేవింగ్స్ వచ్చేటప్పుడు ఇలాంటి స్వీట్ చేసుకుంటే చక్కగా 15-20 మినిట్స్‌లో ఇన్‌స్టెంట్‌గా స్వీట్ చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్‌లొచ్చినా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేసుకోవచ్చు. చూసారా? ఇది అంచుల వెంబడి ఉన్న మొత్తం పిండినంతా తీస్తూ, కలుపుకుంటూ, నెమ్మదిగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలండి ఇది. చూసారా? కళాయికి ముందు ఉండే పిండి ఇప్పుడు లేదు. మొత్తం వదిలేస్తుంది. సో, ఇప్పుడు నెయ్యి కూడా బాగా పైకి తేలుతుందండి. సో, ఆ తేలిన స్టేజ్‌లోనే మనం ఈ పిండిని దించేసుకుంటే సరిపోతుంది. ఇది దించి బాగా చల్లార్చుకోవాలి. సో, చూసారా? ఇది ఈ విధంగా నెమ్మదిగా తిప్పుతూ, కలుపుతూ ఉండాలి. దీంట్లో మనం ఈ ఈ ఈ టైప్ ఆఫ్ స్వీట్స్ మనం చాలా డ్రై ఫ్రూట్స్‌తో చేసుకోవచ్చు. ముందుగా అయితే జీడిపప్పుతోనే చేస్తున్నాను. ఎందుకంటే కాజు కత్లీ వెరీ ఫేమస్ స్వీట్ కాబట్టి. సో, ఇలా కుక్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ అంతటిని తీసి బటర్ పేపర్‌లో వేస్తున్నాను. ఎందుకంటే బటర్ పేపర్‌లో అయితే మనం వేడిది ఇలా దాని సాయంతో మనం చక్కగా కలుపుకోవచ్చు. అదే చేత్తో అయితే మనకి చేతులు కాలుతాయి. ఇది గోరువెచ్చగా అయినంత వరకు ఉంచుకొని మనం కలుపుకోవచ్చు. బట్ నాకు వేరే వర్క్ ఉండడం వలన నేను ఆ పనికి వెళ్ళాలి కాబట్టి ఆ వర్క్ నేను ఫినిష్ చేసుకోవడం కోసం ఇది వేడిగా ఉండంగానే కలిపాను. ఇలా కూడా చేసుకోవచ్చని జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. మీరైతే చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. అయితే చల్లారిన తర్వాత కలుపుకోవాలనుకునేటప్పుడు 2 చేతులకి నెయ్యి కొంచెం అప్లై చేసుకొని పిండి అంటుకోకుండా చక్కగా కలుపుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. సో, నేను బటర్ పేపర్‌తోనే మాక్సిమం కలిపాను. కొద్దిగా చల్లారిన తర్వాత నేను ట్రై చేశాను చేత్తో కలపడానికి. కానీ నా చెయ్యి ఆ వేడిని యాక్సెప్ట్ చేయలేకపోయిందండి. సో, కాబట్టి నేను మళ్ళీ బటర్ పేపర్‌తోనే కంప్లీట్ చేసుకున్నాను. అంతేనండి. ఈ స్వీట్‌లో మాక్సిమమ్ మనం ఆ జీడిపప్పు పౌడర్ కుక్ చేసుకోవడం, పంచదార, పాలు, నెయ్యి, జీడిపప్పు అండి అంతే. ఇలాచీ. ఇందులో ఇంకెలాంటి ప్రిజర్వేటివ్స్ మనం యూజ్ చేయలేదు. సో, మనకి స్వీట్ షాప్‌లో జనరల్‌గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అయినా యూజ్ చేసి ఇస్తారేమో ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి. కానీ మనకి కూడా 10-15 డేస్ ఇది నిలవ ఉంటుంది. ఇది ఇన్‌స్టంట్ స్వీట్ కాబట్టి ఒక 4-5 డేస్ ఉంటుందండి ఖచ్చితంగా. చాలా బావుంటుంది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనం 10 డేస్ వరకు ఉంచుకోవచ్చు. సో, ఇలా కలుపుకున్న ఈ పిండిని మనం ఒక సైడ్ రోల్ చేసి లేదా వేరొక బటర్ పేపర్ యాడ్ చేసైనా చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలండి. సో, ఇలా ఒత్తుకునేటప్పుడు ఇది మందంగా ఒత్తుకోకూడదు. అలాగని పల్చగా ఒత్తుకోకూడదు. జస్ట్ మనకి ఆ స్వీట్ షేప్ రావడానికి అనుగుణంగా కొంచెం మందంగా ఉండాలి కదా! మరీ పల్చగా ఉంటే స్వీట్ షేప్ రాదు. కాబట్టి ఆ విధంగా మనం కన్వీనియంట్‌గా ఉన్న ప్లేట్‌లో గానీ, లేదంటే ఏదైనా పీట మీద గానీ పెట్టి ఇలా 2 బటర్ పేపర్స్ మధ్యలో ఈ పిండి పెట్టి కలుపుకోవాలండి. సారీ రుద్దుకోవాలి. ఇలా చపాతీలాగా నేను ఒత్తాను చూసారా? దీని మీద ఇప్పుడు మనకి స్వీట్ స్టైల్ లుక్ కోసం నేను సిల్వర్ పేపర్ స్వీట్ కవర్ గూడా అంటిస్తున్నాను. అంతేనండి. మన వేడి వేడి కాజు కత్లీ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనం డైమండ్ షేప్‌లో కట్ చేసుకొని తినేయడమేనండి. బావుంది కదా! చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది నేను ఎంతసేపయితే చేశానో అంతసేపు షూట్ చేశాను కాబట్టి మీకింత టైం పట్టింది. కాకపోతే ఇది నేను ఎడిట్ చేసి ఇంకా షార్ట్‌లో చూపిస్తే మీకు తక్కువ టైంలో చూపించొచ్చు. బట్ ఎగ్జాక్ట్‌గా ఎంత టైం పట్టింది స్వీట్‌కని చెప్పడం కోసమే నేను ఇంత కంటిన్యూస్‌గా 10 మినిట్స్ మీకు చూపించానండి. అంతే 10-15 మినిట్స్‌లో ఈజీగా అయిపోతుంది. నేను వేడిగా అది పిండి కలుపుకున్నాను కాబట్టి 10 మినిట్స్‌లో అయిపోయింది. మీరు చల్లారిన తర్వాత అయితే నాకు తెలిసి మహా అయితే ఇంకో 5-7 మినిట్స్ ఎక్స్‌ట్రా పడుతుంది అంతేనండి. చూసారా? డైమండ్ షేప్‌లో మనం కట్ చేసుకొని వేడిగా ఈ కాజు కత్లీ స్వీట్ తినేయవచ్చు. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా అయ్యాక లేదా చల్లారిన తర్వాత కూడా తిన్నా చాలా బావుంటుంది. నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు గాని ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. బావుంది కదండీ! నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూసారా? అంతేనండి. ఈ స్వీట్‌ని మనం ఇలా వేడిగా తీసి సర్వ్ చేసేసుకోవడమే. అంచులుంటుంది కదండీ! అంచులు మనకి అంత కరెక్ట్‌గా షేప్ రాదు. ఎనీ స్వీట్ కొంచెం వేస్టేజ్ ఉంటుంది కానీ వేస్టేజ్ లేకుండా అంచులు విడిగా తినేయొచ్చు. బట్ ఏదైతే షేప్ వచ్చిందో అది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి చూపిస్తాను. ఇది చూసారా? ఎంత వచ్చిందో. మనకి స్వీట్ షాప్‌లో సేమ్ ఇలాగే ఉంటుంది కదా! అయితే ఇన్‌స్టంట్ రెసిపీ అవ్వడం వల్ల ఇది చక్కగా, మెత్తగా అలా నోట్లో పెట్టిన వెంటనే కరిగిపోయేలా ఉంటుంది. చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ!
మీరు ఫస్ట్ టైమ్ ట్రై చేస్తే మాత్రం మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థాంక్ యూ ఆల్.